ఎబిలిటీ టు రివైవ్ విల్ ప్రివైల్ బట్ యు మే బి అన్సర్టన్. అంటే ఎలా ఉందంటే, అన్నా నేను సక్సెస్ అవుతానా లేదా అని డౌట్ ఉంటుంది. సరైన దారి పట్టుకుంటావు కానీ గమ్యం చేరుతావో లేదో నీకు తెలియదు. ఆ డౌట్ ఉంటుంది. సంవత్సరం నవంబర్ జనవరి అంటే సంవత్సరం చివరి దాకా నీకు ఆ డౌట్ ఉంటూనే ఉంటుంది. కానీ సక్సెస్ అనేది మెల్లిగా నీకు వస్తూ ఉంటుంది. ఒక పిట్ స్టాప్స్ అంటారు కదా, అలా ఒక గల్లీ మారిన తర్వాత, ఒక జీవితం మారిన తర్వాత, అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు స్లోగా సక్సెస్ అనేది కనబడుతుంది. యూ విల్ టేస్ట్ సక్సెస్ బట్ స్లోలీ అండ్ స్టెడీలీ. మై ఎగ్జాంపుల్స్ మే బి రాంగ్, మై లైన్స్ మే నాట్ కనెక్ట్, బట్ ద పాయింట్ ఈస్ సక్సెస్ విల్ ప్రివేల్ బట్ దేర్ మే బి సమ్ అన్సర్టెనిటీ. సో మీరు ఒక పని మొదలెట్టారంటే దాన్ని పట్టుకొని ఉండండి, దాన్ని వదలొద్దు. మీరు వదిలేశారనుకోండి సక్సెస్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. గట్టిగా చెట్టు ఎక్కాలి, దాని చెట్టును గట్టిగా పట్టుకొని ఉండాలి. ఏదేమైనా ఎంత కష్టపడినా చెట్టు మెల్లిగా ఎక్కేయాలి, కొమ్మ పట్టుకొని అన్ని పట్టుకొని ఇంత పైకి ఎక్కేయాలి. అదే సక్సెస్. మీరు చేస్తున్న పని అస్సలు వదలవద్దు. ఒక కోర్స్ లో జాయిన్ అయ్యారంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు బయటికి రావద్దు. థీమ్ పాయింట్ ఏంటంటే సక్సెస్ విల్ ప్రివేల్ బట్ దేర్ విల్ బి పిట్ స్టాప్స్. తర్వాత సక్సెస్ అంటే ఏంటి మీరు అడుగుతున్నారు. బిజినెస్, కెరియర్, వ్యాపారం అనేది ఒకటేసారి షూట్ అవ్వదు. మెల్లిమెల్లిగా ఒక నెల తర్వాత ఇంకో నెల మెల్లిమెల్లిగా సక్సెస్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. మీకు సేల్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏదైనా వస్తువు అమ్ముతున్నారు, ఏదైనా ఉండొచ్చు, మొదటి నెలనే సక్సెస్ రాదు. ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 అట్లా మెల్లిమెల్లిగా సక్సెస్ అనేది వస్తుంది. వేచి ఉండండి, సువర్ణ కాలం మీకు రాబోతుంది. సో దిస్ ఇస్ ద పాయింట్. అండ్ కమింగ్ టు గ్రహస్థితి, రాహు 4, శని 5, గురువు 8. సో దిస్ ఇండికేట్స్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్. దేర్ విల్ బి చేంజెస్ కంపల్సరీ, బట్ అన్ఎక్స్పెక్టెడ్ బట్ ఇన్ ఎ పాజిటివ్ వే. మార్పు తథ్యం, మార్పు కంపల్సరీ రాబోతుంది, కానీ మెల్లిమెల్లిగా వస్తుంది. కాబట్టి మీకు ఈ సంవత్సరంలో కావాల్సింది పేషెన్స్. సక్సెస్ కంపల్సరీ మీదే. తర్వాత ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అసలు ఆరోగ్యం మర్చిపోండి, ఇంపాసిబుల్. అసలు మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయలేడు, చెప్తున్నాను నేను. నో వన్, ఇలా వేలు కూడా ఎత్తి చూపించలేడు. ఏ టెస్ట్ చేసినా ఏది బయటపడదు మీకు, ఎందుకంటే ఏది లేదు. ఏది ఉన్నా గాల్లో కలిసిపోతుంది, మీకు మాత్రం ఏం కాదు. హెల్త్ అన్ని మీదే అండి. తర్వాత వైవాహిక జీవితం, వైవాహిక జీవితం కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మంచి అమ్మాయి వస్తుంది, ధర్మం పాటించే అమ్మాయి వస్తుంది. గుడ్ సైన్. అంటే మీ భార్య చాలా సీరియస్ అమ్మాయి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా హానెస్ట్ అమ్మాయి వస్తుంది. సో జర జాగ్రత్త, మ్యానిపులేషన్ చేయొద్దు. ఏదున్నా అమ్మకు డైరెక్ట్ గా చెప్పండి. సూపర్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్. టోటల్ గా మాట్లాడుకుంటే మనము, మీకు బాగుంది, నో నీడ్ టు వరీ. వృశ్చిక రాశి వాళ్ళు, యు ఆర్ సక్సెస్ఫుల్ దిస్ ఇయర్. మార్కులు కూడా నేను మీకు 85% మార్కులు ఇస్తాను. కానీ ఇప్పుడు రెమెడీల గురించి మాట్లాడుకుందాం. అంత బాగుంది. వైవాహిక జీవితం, ఆరోగ్యం, కెరియర్ 3 చెప్పేశాను. ఫారెన్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతారు, వీసా వచ్చేస్తుంది. పాజిటివ్స్ అన్ని చెప్పేశాను. ఇప్పుడు కొంచెం నెగిటివ్ మాట్లాడు. ఎవరైతే కష్టాల్లో ఉంటారో, దారిద్ర్యంలో ఉంటారో వాళ్ళందరూ ఏం చేసుకోవాలి? వృశ్చిక రాశి అంటే ఆంజనేయ స్వామి. మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామి వారి కాలు గట్టిగా పట్టుకోండి. ఆదివారం సన్ టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. వృశ్చిక రాశిలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి రాజ్యశ్యామల దేవి పూజిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. అమ్మవారి కాలు గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా రాజ్యశ్యామల దేవి గుడి ఉంది. సో నో నీడ్ టు వరీ. మీరు ఏదో కష్టంలో ఉన్నాను, నా జీవితం ఇంతే అనుకోవద్దు. ఆల్ ఈజ్ వెల్. ఎప్పుడైనా జీవితం మారొచ్చు. బీ ఆన్ ద పాజిటివ్ సైడ్ అండ్ ఆల్వేస్ హోప్ ఫర్ సక్సెస్. వృశ్చిక రాశి, నో వన్ కెన్ స్టాప్ యూ. యు ఆర్ అన్స్టాపబుల్. సో టేక్ కేర్. ఈక్షన్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.